సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచిన నీ వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచిన నీ వేళలా. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే రాజా. ఆరాధన యేసు నీకే. ఈ గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు చెప్దాం. మన జీవితంలో మేలు చేసినందుకు దేవుడికి వందనాలు చెప్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ, ఆనర్. వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్ లార్డ్. వి వర్షిప్ యూ. వి అడోర్ యూ ఓ మాస్టర్. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. నువ్వు తెరిచారిద్దామా? చిందించి నన్ను విమోచించితివే. సమీపించరాని
తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడావే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే. శ్రీమంతుడావే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునామే. ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునామే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి ఆ
సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. One last time. Hallelujah. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభువా, బలవంతుడైన దేవుడవు, నీకు వందనాలు స్తోత్రాలు చెప్తూ ఉన్నాం. We thank you Lord for this day. నీ సన్నిధిలో కొండలు కూడా మైనం వలె కరిగిపోతాయని వాక్యంలో వింటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మా కొండలాగా ఉన్న ప్రతి సమస్య మైనంలాగా కరిగిపోవునుగాక. ఇన్ యువర్ ప్రెసెన్స్ దేర్ ఇస్ విక్టరీ లార్డ్. నీ సన్నిధిలో విజయం ఉంది ప్రభువా. నీ సన్నిధిలో శాంతి, సమాధానము, నెమ్మది ఉంది ప్రభువా. నీ సన్నిధిలో నీ శక్తి ఉంది ప్రభువా. ఈరోజు నెమ్మది లేని వారికి నెమ్మది కలుగునుగాక. డిస్టర్బ్డ్గా ఉన్న వారికి లెట్ దట్ నెగటివ్ థాట్స్, నెగటివ్ థింకింగ్ బి అప్రూటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ యువర్ పీస్, లెట్ యువర్ జాయ్ ప్రివేల్ ఇన్ దేర్ హార్ట్స్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. కూర్చోండి దయచేసి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొలొస్సీలు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం నుంచి ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించుదాం. బుక్ ఆఫ్ కొలోషియన్స్ చాప్టర్ 3 verse 2 onwards we read like this. ఇది చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని విన్నాం, కానీ దీన్ని కొంచెం విడమరచి ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. కొలొస్సీలు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటి మీదనే కానీ, భూ సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. అమ్మా చాలు, మనము 2వ వచనమే ధ్యానిస్తున్నాం. పైనున్న వాటి మీదనే మీరు దృష్టి ఉంచండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకండి. సో మన మనస్సు 2 రకాలుగా పెట్టొచ్చంట. ఒకటి పైనున్న వాటి మీద, అంటే దేవుని మీద మనం దృష్టి పెట్టొచ్చు. 2 భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొచ్చు. వీ కెన్ లుక్ అప్ ఆర్ వీ కెన్ లుక్ డౌన్. కానీ క్రైస్తవుడు పైనున్న వాటి మీదనే ఆయన దృష్టి పెడతాడు. ఎందుకు అంటే మనము ఆ స్థాయి నుంచి, ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని విమోచించాడు కనుక. లార్డ్ వాంట్స్ టు లుక్ అప్ సో దట్ వీ మే సరెండర్ టు హిస్ ప్లాన్ అండ్ హిస్ పర్పస్ మే బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎవరు దేవుడి వైపు చూస్తారో, ఎవరు పరలోకం వైపు చూస్తారో, ఎవరు మనస్సు
దేవుని యందు ఉంటుందో వాళ్ళ జీవితాలను దేవుడికి సమర్పించుకున్నట్లు అండ్ దేవుడు వాళ్ళ జీవితాల్లో దేవుడి ప్రణాళికని వాళ్ళ జీవితంలో నెరవేరుస్తారంట. కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టిని పెట్టి నీవు దేవుని ప్రణాళికలోకి రావడము చాలా కష్టం. మనము వాక్యాన్ని చూస్తే ఒక పాపాత్ముడు దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాడు ప్రార్థన చేయడానికి. ఆ పాపాత్ముడికి ధైర్యము లేదు పరలోకం వైపు చూడటానికి. ఆ పాపాత్ముడికి భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంటుంది కాబట్టి అందుకే వాడిని పాపాత్ముడు అన్నారు. ఆ యొక్క భూ సంబంధమైన వాటి మీద దృష్టి నుంచి పాపం అనే ఊబిలో ఉంటాడు కాబట్టి ధైర్యంగా దేవుడి వైపు పరలోకం వైపు చూడలేడు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వచనాన్ని బైబిల్లో చూద్దాం. ఇక్కడ ఒక ఫరిసైని మనం చూస్తూ ఉన్నాం. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను చూడండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ఆయనకి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి, ఆయనకి ధైర్యం సరిపోవడం లేదు. ఎక్కడ చూడటానికి ధైర్యం సరిపోవట్లేదు? ఆకాశం వైపు చూడటానికి ధైర్యం సరిపోవట్లేదు. దేవుడి వైపు చూడటానికి ధైర్యం సరిపోవడం లేదు. అందుకే ఈజ్ లుకింగ్ డౌన్ అండ్ ఈజ్ ప్లీడింగ్ హిస్ కాజ్ టు ద లార్డ్. హల్లెలూయా. సో అందుకే దేవుడు అన్నాడు, పరలోక సంబంధమైన వాటి మీద దృష్టిని ఉంచండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టిని ఉంచకండి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పరలోకం వైపు నువ్వు చూడాలి, కానీ లుక్ అప్, నాట్ లుక్ డౌన్. హల్లెలూయా. ఎందుకంటే కిందకి ఎవరు చూస్తారు అంటే ఎవరైతే వాళ్ళలో అర్హత లేదు అనుకుంటారో, పాపం అనే ఊబిలో ఉంటారో, దేవుణ్ణి ధైర్యంగా వాళ్ళు చూడలేరు. చూడండి, ఆదాముని గమనించండి. ఆదాము అప్పటి వరకు ఎదోము తోటలో రోజు దేవుడితో సహవాసంలో ఉండేవాడు, దేవుడితో మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆదాముకి ధైర్యం సరిపోలేదు దేవుణ్ణి ఫేస్ చేయడానికి. అందుకే వెళ్ళి దాక్కున్నాడు. బైబిల్ సేస్ ఈ హిడ్ హిమ్సెల్ఫ్. ఆయన దాక్కొని ఆయనకి ధైర్యం సరిపోవడం లేదు దేవుణ్ణి ఫేస్ చేయడానికి. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఆదాము ఎక్కడ నువ్వు? వేర్ ఆర్ యు? హల్లెలూయా. ఎప్పుడు ఈ మాటను మనం వింటూ ఉంటాం. పరలోకాన్ వైపు చూసేవాళ్ళు దేవుడిలో వాళ్ళు దాచుకుంటారు. భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచిన వాళ్ళు దేవుడి నుంచి దూరంగా దాక్కుంటారు. There are two categories of people. People who look unto God will hide themselves in God. People who sin against God, people hide from God. దేవుడి నుంచి వాళ్ళు దాక్కుంటారు. అయితే దేవుడు మనకేం చెప్తున్నాడు ఈరోజు అంటే, అయ్యా మీరు భూ సంబంధమైన వాళ్ళు కాదు, యు ఆర్ రిడీమ్డ్. నీవు నేను ఆయన పరిశుద్ధ రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆ విమోచించబడ్డ దినము నుంచి నీవు నిత్య జీవానికి వారసురాలుగా మారావు. నిత్య జీవానికి వారసులుగా మారినప్పుడు నువ్వు పరలోక సంబంధివే కానీ భూలోక సంబంధివి కాదు. అందుకే పౌలు మాట అంటాడు, యు అండ్ ఐ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఎవరంట మనము? ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. ఆ మాటలో పౌలు అంటాడు, అయ్యా మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అంటే మనం పరలోక వాసులము అని అర్థము. చదవండి 3వ అధ్యాయం 20వ వచనం చదవండమ్మా. ఎస్, ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 verse 20.
మన పౌరస్థితి మన పౌరస్థితి పరలోకమునందున్నది. పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని చూడండి, పరలోక సంబంధమైన వాళ్ళు, పౌరస్థితి గల వాళ్ళు పైకి ఎందుకు చూస్తారు అంటే రక్షకుడి రాక కోసము వాళ్ళు వేచి ఉంటారు. అందుకే దే ఆల్వేస్ లుక్ అప్. వాళ్ళు పైకి చూస్తున్న బట్టి వాళ్ళు ఏం చెప్తున్నాడు, ప్రభువా నువ్వు మరణాత, నువ్వు యు కమ్ లార్డ్, ఐఎమ్ రెడీ. హల్లెలూయా. సో భూలోక సంబంధమైన వాళ్ళు మాత్రం ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏం చూద్దామని వాళ్ళ చుట్టూ వాళ్ళ మనస్సు భూలోక సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. కానీ పరలోక సంబంధులు పరలోకం వైపు చూస్తారు, ఎందుకంటే వారి పౌరస్థితి పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది మన పౌరస్థితి? మీ ఆధార్ కార్డు ఇక్కడ ఉండొచ్చు, కానీ మీ అసలైన ఆధార్ కార్డు పైన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం కొంచెము. ఎందుకంటే ఎవరైతే దేవుడి వైపు చూస్తారో, కీర్తన అంటాడు, కీర్తనకారుడు కీర్తన 34లో ఓ మాట అంటారు, లుక్ అన్ టు హిమ్ అండ్ బీ రేడియంట్. ఆయన వైపు చూసిన వాళ్ళు తెలుగులో ఏ మాట ఉందో చూద్దాం. 5వ వచనం 34 5వ వచనం చూద్దాం ప్లీజ్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును ఎవరు తట్టు చూస్తున్నావు నువ్వు? భూలోకం వైపు చూస్తున్నావా, లేకపోతే దేవుని వైపు చూస్తున్నావా? వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. సో దేవుడి వైపు చూసే వారికి వెలుగు కలుగుతుంది. వారి ముఖము ఎప్పుడు ఏమంటారు, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, దేర్ ఫేసెస్ వేర్ నెవర్ అషేమ్డ్. హల్లెలూయా. నిన్ను సిగ్గుపరచనీయకుండా దేవుడు నేను కాపాడేవాడిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. చూడండి, లోతు ఏ వైపు చూశాడు, లోతు జీవితం ఎలాగైందో చూద్దాం. ఆది కాండానికి వెళ్దాం. 13వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా కన్నులు పైకెత్తాడా? కన్నులు భూమి మీద ఉంచాడా? కన్నులు భూమి మీద ఉంచాడు. హల్లెలూయా. చదవండి అమ్మా. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చూడండి, ఆయనకి ఇంపుగా కనబడింది. లోతుకి ఆ యొక్క సొదోము వైపు కన్నులు పెట్టాడు. మరి సొదోము ఎలాంటి ప్రాంతము? 13వ వచనం చూద్దాం. అక్కడే ఆది కాండం 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సొదోములో ఉన్న మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. సో ఈయన దృష్టి ఎక్కడి మీద పడిందంటే సొదోము మీద పడింది. మరి సొదోములో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు, మనుషులు దుష్టులై ఉన్నారు. His eyes fell on Sodom, and where there exceedingly wicked people were there, and where the people were sinful against the Lord. హల్లెలూయా. నేను అంటాను, ఆత్మీయంగా ఒక మనిషి ఎదగాలంటే లోతు మంచివాడే, లోతు నీతిమంతుడే. నిజంగా చెప్పాలంటే అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో దేవుడు లోతు కూడా అలాగే ఆశీర్వదించేవాడు. కానీ లోతు వెన్నుకున్న మార్గము వేరు. హీ వెంట్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఆ డైరెక్షన్లో ఎవరున్నారు? దుష్టులున్నారు, విక్కెడ్ పీపుల్ ఉన్నారు. ఆ డైరెక్షన్లో ఎవరున్నారు? సిన్ఫుల్ అగెయిన్స్ట్ ద లార్డ్. యెహోవాకి దృష్టికి బహు పాపులై ఉండిరి వాళ్ళు. సో వాళ్ళతో సహవాసం చేశారు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, దే ఆర్ 3 things which will keep a believer alive. 1, దేవుడితో సహవాసంలో ఉండాలి. 2, మంచి సంఘంతో సహవాసం ఉండాలి. 3
మనమున్న పరిసరాల్లో కూడా మంచి వారితో, అంటే మంచివారు అనకుండా విశ్వాసులతో నీకు సహవాసం ఉండాలి. వెన్ దిస్ ఫెలోషిప్ గోస్ బ్యాడ్, దెన్ యూ వాక్ అవే ఫ్రమ్ గాడ్. నీకు దేవుడితో సహవాసం లేకపోయినా, సంఘముతో సహవాసం లేకపోయినా, సంఘ బయట కూడా నువ్వు మంచి విశ్వాసులతో నీకు సహవాసం లేకపోయినా, నీవు లోతు వలె ఇటు ఉన్నవాడివి అటు వెళ్ళిపోతావు. లోతు సొదోము వైపు వెళ్ళాడు, సొదోము వాళ్ళతో సహవాసం చేశాడు. చివరికి సొదోము నాశనమైనప్పుడు దేవుని కృప వల్ల ఆయన బ్రతికి బయటపడ్డాడు. కానీ ఆ యొక్క ఇంకొక మాట అలాగే కింద రాసి ఉంటుంది, సొదోము పక్కన లోతు తన గుడారమును వేసుకొనేను అనే మాట ఉంటుంది. సో ఈ పిచ్ హిస్ టెంట్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ సొదోమ్. హల్లెలూయా. సో చాలామంది నాకేం కాదండి, నేను చాలా స్ట్రాంగ్ అండి ఫేత్లో. ఎస్, స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ ఒక వీక్ టైంలో యూ విల్, వెన్ యూ పిచ్ యువర్ టెంట్ ఇన్ ద సిన్ఫుల్ ప్లేస్, యు ఆర్ బౌండ్ టు గెట్ అట్రాక్టెడ్ టు దట్ సిన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబ్రహాము చూసినట్లయితే అబ్రహాము దేని వైపు ఫోకస్ పెట్టాడు? లోతేమో సొదోము వైపు ఫోకస్ పెట్టాడు. కానీ అబ్రహాము ఎవరి వైపు ఫోకస్ పెట్టాడు? హీబ్రులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. హీబ్రులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 10వ వచనం. అబ్రహాము ఆయన రాబో పట్టణము వైపు ఆయన దృష్టిని పెట్టాడు. అబ్రహాము ఆయన భవిష్యత్తులో రాబోయే పట్టణం వైపు ఆయన దృష్టి పెట్టి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణమునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, అబ్రహాము అక్కడున్న అబ్రహాము కనాను దేశంలో స్థిరపడ్డాడు. కానీ అబ్రహాము కనాను దేశం మీద దృష్టి పెట్టలేదు. దేవుడే శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. He waited for the city which has foundations, whose builder and maker is God. సో నీ పట్టణము పరలోకము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనికోసం ఎదురు చూడాలంటే, అందుకే పౌలంట కొలొస్సీలు రాసిన లేఖలో, నీ దృష్టి భూ సంబంధమైన వాటి మీద ఉండకుండా పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి. ఎందుకంటే నీవు అబ్రహాము ఆశీర్వాదంలో నువ్వు పాలి భాగస్థువు కాబట్టి. అండ్ అబ్రహాము దృష్టి ఎక్కడుంది అంటే, అబ్రహాము దృష్టి ఆయన పునాదులు గల ఆ పట్టణము కొరకు, దేవుని పట్టణము కొరకు, దేవుడు నిర్మించిన ఆ పట్టణము వైపు ఆయన దృష్టిని ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీబ్రులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. ఆ పట్టణము గురించి రాయబడింది. హీబ్రులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. చాలమ్మా, హల్లెలూయా. ఎక్కడికి వరకు పడుతున్నాం? ఆ పరలోక పట్టణం వరకు. ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో, ఎక్కడైతే దేవదూతలు ఉంటారో, ఎక్కడైతే యేసు ప్రభువు ఉంటాడో, ఆ పరలోక పట్టణానికి మనం వారసులము. అందుకే పౌలు అంటాడు, నీ దృష్టి పరలోకమందు ఉంచండి. హల్లెలూయా. అందుకే నీ దృష్టి భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద ఉంచండి. లెట్ యువర్ ఫోకస్ బీ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ది అబౌవ్. ఎందుకంటే నీ పౌరసత్వము పరలోకము, నీకై దేవుడు సిద్ధపరచిన
పట్టణము వేరు, ఆ పట్టణమునకి నీవు నేను నివాసులుగా ఉండబోతున్నాము. హల్లెలూయా. ఎందుకంటే మనిషి, ఉపదేశకుడు గ్రంథంలో మాట అంటాడు, మనిషి ఆయన టైం ఆయన ఎరుగడు. హీ డజంట్ నో హిస్ టైం. మనం అనుకుంటాం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అన్న పాజిటివ్ ఒపీనియన్లో మనం జీవిస్తాం. అలాగే జీవించాలి, నేను కాదను. బట్ మ్యాన్ విల్ నాట్ నో హిస్ ఎండ్. వెన్ డిజాస్టర్ విల్ కమ్, వెన్ ఇట్ విల్ స్ట్రైక్, నోబడి నోస్. అదే ఉపదేశకుడు అంటాడు, ఉపదేశకుడైన ఎక్లియాస్టికస్, ప్రసంగి అంటామా, ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తమ కాలము ఎప్పుడు వచ్చునో, తన కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. జాగ్రత్తగా వినండి. తన కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. మ్యాన్ డస్ నాట్ నో హిస్ టైమ్. యు డోంట్ నో యువర్ టైమ్. అందుకే నువ్వు ఆ పరలోక పట్టణానికై నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎస్, చదవమ్మా, కింది చదవండి. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పడినట్లును అశుభ కాలమున హఠాత్తుగా, జాగ్రత్తగా వినండి, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుకొందురు. జాగ్రత్తగా వినండి. ఫర్ అ మ్యాన్ ఆల్సో డస్ నాట్ నో హిస్ టైమ్, like a fish that is taken into a cruel net, like a birds caught in a snare, so the sons of men are snared in an evil time when it falls suddenly upon them. Hallelujah. You don't know your time, but నీవు పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి నుంచితే, ఆ పరలోక సంబంధమైన వాటి దృష్టి నుంచితే దేవుడు నిన్ను ఆ పరిశుద్ధ పట్టణంలోకి నిన్ను వారసులుగా చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, రిచర్డ్. ఆయన పేరు రిచర్డ్ జెన్నిఫర్ అనుకుంటా. ఆయన 53 సంవత్సరాలు, చాలా ధనవంతుడు, వెరీ రిచ్ మ్యాన్. కానీ ఆయనకు భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యంతో ఆయన రోజు చచ్చిపోతున్నాడు. ఆయనని కాపాడటానికి, ఆయన డబ్బుని కాపాడటానికి ఆయన చుట్టూ చాలామంది సైనికులు, సేవకులు ఉన్నారు. కానీ 53 సంవత్సరాల వయసులో ఆ అనారోగ్యంతో ఆయన రోజు క్షీణించిపోతున్నాడు. అలాంటి భయంకరమైన సమయంలో ఆయనలో సంతోషం లేదు. అట్లీస్ట్ 53 ఇయర్స్ వయసులో అంత డబ్బు ఉంది, అంత ఆస్తి ఉంది, ఆయనకి సంతోషం ఉందంటే దేర్ వాజ్ నో జాయ్, దేర్ వాజ్ నో పీస్. అలాంటి స్థితిలో ఆయన బైబిల్ చదువుతున్నాడు. ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకు ఒక వర్డ్ టచ్ అయింది. ఆ వర్డ్ ఏం టచ్ అయిందంటే, ఇట్ ఈస్ అ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఇవ్వడంలో, తీసుకోవడం కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంది అని ఆయన ఆ వర్డ్ని చదివాడు. ఇక ఆయనకున్న ఆస్తిని ఏం చేశాడంటే, చిన్నగా బీద వాళ్ళని పిలిచి వాళ్ళకి దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆయనలో ఫస్ట్ జాయ్ వచ్చింది, ఆనందం కలిగింది, చాలా సంతోషంగా, చాలా ఆనందం కలిగింది. చిన్నగా ఆయనలోకి శాంతి సమాధానం వచ్చింది. అండ్ అలాగే ఆయన ఆ మంచి క్రియలను చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకి స్వస్థత వచ్చింది. స్వస్థత రావడమే కాదు, 53-54 సంవత్సరాల వయసులో చనిపోవాల్సిన ఈ వ్యక్తి 98 సంవత్సరాలు బ్రతికాడు. He lived for 98 years. Amen. So what keeps a man alive is the peace and joy that comes from the Lord. Hallelujah. అందుకే పెద్దవాళ్ళు అంటారు, సంతోషమే నీకు సగమో బలం. నేనేమంటాను, మొత్తం బలం అంట. సో when you are sad, when you are depressed, నీవు ఎముకలు, కీర్తనకాడు ఒక దగ్గర అంటాడు, నీ ఎముకలు క్షీణించిపోతుంటాయంట. హల్లెలూయా. అందుకే మ్యాన్ డజంట్ నో హిజ్ ఎండ్. మనిషికి ఆయన ఏమంటారు,
తమ కాలము ఎప్పుడు వచ్చునో నరుడు ఎరుగడు. అందుకే మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. వీ షుడ్ బి పీపుల్ హూ ఆర్ బి లుకింగ్ అప్ అనే మాటను చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని చూద్దాం. ఆది కాండానికి వెళ్దాం. ఆది కాండం 22వ అధ్యాయం 13వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 13. అబ్రహాము ఎటువైపు చూశాడో చూద్దాం. ఇక్కడ స్టోరీ ఏంటంటే, అబ్రహాము ఇస్సాకుని ఆ యొక్క మొరియా పర్వతం మీద, ఆ బలిపీఠం మీద ఉంచాడు. ఉంచిన తర్వాత అబ్రహాము కత్తినెత్తి ఆ యొక్క కొడుకైన ఇస్సాకుని చంపాలని ఆయన కత్తిని ఆయన మీదకి పెట్టాడు. అలాంటి సమయంలో అబ్రహాముకి ఒక స్వరం వినబడుతుంది. అబ్రహామా, అబ్రహామా అని ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం వినపడ్డప్పుడు చూడండి, వాక్యం చూద్దాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. చూడండి, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. దెన్ అబ్రహాం లిఫ్టెడ్ హిస్ ఐస్ అండ్ లుక్డ్ అప్ అనే మాట ఉంటుంది. దేవుడేమో ఆయన ఒక గొర్రె పిల్లని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము చుట్టూ చూడలేదు, దేవుడి వైపు చూస్తున్నాడు. హీ లుక్డ్ అప్. అబ్రహాం లిఫ్టెడ్ హిస్ ఐస్ అండ్ లుక్డ్ అప్. హల్లెలూయా. ఒకవేళ అబ్రహాము ఆ స్వరం విని ఆయన పైకి చూడకున్నట్లయితే ఆ కత్తి ఖచ్చితంగా కొడుకైన ఇస్సాకు మెడ మీద పడేది. అబ్రహాము పైకి చూశాడు కనుకనే అబ్రహాము జెహోవా జైరాని కనుక్కున్నాడు. జెహోవా జైరా అంటే దేవుడు నాకు సమకూర్చేవాడు అని అర్థం. సో ఎప్పుడైతే ఏ మనిషి అయితే పరలోకం వైపు చూస్తాడో ఆయన జెహోవా జైరాని కనుక్కుంటాడు. యు విల్ రిసీవ్ దట్ జెహోవా జైరా. అబ్రహాము కన్నులెత్తి పైకి చూశాడు కనుక యెహోవా ఈరేని కనుక్కున్నాడు. యెహోవా ఈరే అంటే దేవుడు సమకూర్చేవాడు. ద లార్డ్ షాల్ ప్రొవైడ్. నీ కొరతలో అన్నిట్లలో దేవుడు సమకూర్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు మన అవసరతలో ఉన్నప్పుడు మనం చుట్టువైపు చూస్తాం, ఎవరు నాకు సహాయం చేస్తారా అని, ఎవరి నుంచి నాకు సహాయం వస్తుందా అని, ఎవరు నాకు ఈ స్థితి నుంచి బయటికి తీసుకొస్తారని మనుషుల వైపు చూస్తాం, సరౌండింగ్స్ వైపు చూస్తాం. కానీ అబ్రహాము కన్నులెత్తి దేవుడి వైపు చూశాడు. కీర్తనకాడు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్ ఫ్రమ్ వేర్ మై హెల్ప్ కమ్. కీర్తన 121:1-2 వచనాల్లో మనం ఇలా చదువుతాం. నేను కన్నులెత్తి కొండల వైపు చదువు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే. చూడండి, కొండల వైపు నుంచి సహాయం రాదు, నీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి సహాయం రాదు, కానీ యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయనను భూమి ఆకాశంలో స్తుతించిన వాడు. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. సో లెట్ యువర్ ఐస్ బి ఫోకస్డ్ ఆన్ హెవెన్. హల్లెలూయా. అబ్రహాము కనులెత్తి పైకి చూశాడు. యెహోవా ఈరేని కనుక్కున్నాడు. యెహోవా ఈరే అనగా దేవుడు సమకూర్చేవాడు అని అర్థం. ఈరోజు నువ్వు భూ సంబంధమైన అవసరతలో ఉన్నామేమో. అవసరతలో ఉండి మనము భూ సంబంధమైన వాటి మీద చుట్టూ చూస్తాం. ఎవరు సాయం చేస్తారు? నిజం చెప్తున్నాను, ఎవరు సాయం చేయరు. నోబడీ విల్ హెల్ప్. నేను ఆత్మీయంగా ఎదిగేటప్పుడు ఐ యూస్ టు లుక్ ఫర్ అరౌండ్ పీపుల్. ఎవరు నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు, ఎవరు నన్ను నిజంగా నాలో ఉన్న ఆశని గుర్తిస్తారు. ఐ ఫౌండ్ నోబడీ ఎక్సెప్ట్ గాడ్ హూ వాస్ వాచింగ్ మీ. ఐ ఫౌండ్ నోబడీ ఎక్సెప్ట్ గాడ్ వాచింగ్ మీ ఫ్రమ్ అబావ్. హల్లెలూయా. నీ ఉన్న స్థితి నుంచి మనుషులు గమనించకపోవచ్చు, కానీ కనులెత్తి దేవుడు నిన్ను గమనించేవాడిగా ఉంటాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. మోషేని చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. నిర్గమకాండం 2వ అధ్యాయం. మోషే మొదట ఆయన దృష్టి ఎక్కడుందో చూద్దాం.
మోషే దృష్టి మొదట ఎక్కడుందో చూద్దాం. నిర్గమకాండం 2:12. ఎస్, అతడు ఇటు అటు తిరిగి అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి చూడండి ఆ మోషే ఏం చేస్తున్నాడంటే అటు ఇటు చూస్తున్నాడు. ఎవరైనా గమనిస్తున్నారా, ఎవరైనా గమనిస్తున్నారా అని చూస్తున్నాడు. ఎవరు గమనించట్లేదని చూసి అప్పుడు ఐగుప్తుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టాను. సో మోషే ఏమనుకున్నాడు, అబ్బా నేను అటు ఇటు చూశాడు, ఎవరు ఆయన చూడట్లేదు, వాడిని చంపాడు, ఇసుకలో కప్పిపెట్టాడు, నన్ను ఎవరు చూడలేదనుకున్నాడు. కానీ ఆకాశం నుంచి దేవుడు చూసిన సంగతిని మోషే మర్చిపోయాడు. He was looking down, so he didn't observe that God was looking from above. దేవుడు పైనుంచి చూస్తున్నాడన్న సంగతిని మోషే మర్చిపోయాడు. 40 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ మోషేని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3:5 చూద్దాం. నిర్గమకాండం 3:5 చూద్దాం దయచేసి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. చూడండి దేవుడు ఏమనంటే 40 సంవత్సరాల తర్వాత మోషేని మళ్ళీ పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు చెప్పులు వదిలేసి రమ్మంటున్నాడు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని మనం కూడా పాటిస్తాం. ఏ సాంప్రదాయం? మనము చెప్పులు, నేను అప్పుడప్పుడు షెకినాలో రోజంతా నిలబడాలి కాబట్టి, సో రోజంతా మామూలు పాదాల మీద నిలబడలేం. సో ఏం చేస్తానంటే ఒక సాఫ్ట్ చెప్పులు వేసుకుంటాను. రోజంతా నిలబడితే నాకు కుషన్ ఇస్తాయి, సో నాకు కాళ్ళు నొప్పులు రావు. లేకపోతే ఆ ఫ్లోర్ మీద రోజంతా నిలబడ్డాను అనుకోండి, బాగా నొప్పి వచ్చి నైట్ పాదాలు బాగా లాగుతూ ఉంటాయి, నరాలు లాగుతూ ఉంటాయి. సో ఈ చెప్పులు వేసుకొని ప్రీచింగ్ చేస్తుంటే వాళ్ళు నా ప్రీచింగ్ మీద దృష్టి లేదు, వాళ్ళకి నా చెప్పుల మీద ఉంది. వాళ్ళకి అన్న చెప్పులు వేసుకొని ప్రీచ్ చేస్తున్నాడు. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది కదా, మోషేకి దేవుడు చెప్పాడు కదా, మోషే నువ్వు రా, కానీ నీ చెప్పులు విడిచిపెట్టిరా, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. సో చెప్పులు ఆ రోజు మోషేని విడిచిపెట్టి రమ్మన్నా అంటే మోషేని తన స్వార్థము నుంచి, తన పాత జీవితము నుంచి, తన పాత జ్ఞాపకాల నుంచి నువ్వు విడిచిపెట్టి నువ్వు రా, నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలము అన్నాడు. హల్లెలూయా. సో మా చిక్కిన పిల్లలకి ఏం చెప్పానంటే, అరే బాబు, చర్చిలో ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే అది పరిశుద్ధ స్థలము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. నువ్వు సినిమా థియేటర్కి పోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నీలో. జాగ్రత్త. మార్కెట్కి పోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అది కూడా ఎక్కడైతే నువ్వు పోతావో అది పరిశుద్ధ స్థలమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నడుస్తున్నాడు, నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. సో మనం వెళ్ళే ప్రతి స్థలము పరిశుద్ధ స్థలమే. ఎందుకు? పరిశుద్ధుడైన దేవుడు నీలో నివాసంగా ఉంటున్నాడు కాబట్టి. సో ఆ కాన్సెప్ట్, ఆ ఓల్డ్ కాన్సెప్ట్ పోయింది. చెప్పులు వేసుకొని లోపలికి రావాలా వద్దా అన్నది. సో నూతన నిబంధనలో గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్, నాట్ వాట్ యు వేర్. హల్లెలూయా. ఎస్, మన ఏమంటారు, కొన్ని చోట్ల సాంప్రదాయం ఉంటుంది. ఎస్, స్టిల్ దే ఫాలో విలేజెస్లో అక్కడిక్కడ. కానీ ఎక్కడైతే వెళ్తే ఆ చర్చెస్లో ఉన్న ఆ ట్రెడిషన్ ప్రకారంగా వి జస్ట్ లీవ్ ఆ ఫుట్వేర్, నో ప్రాబ్లం. ఎందుకంటే మన ప్రవర్తన ఇంకొకరి విశ్వాసాన్ని ఆటంకం కలిగించకూడదు. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నా సిద్ధాంతం ఇది, నేను నమ్మేది ఇది, నేను పుల్పిట్ మీదకి చెప్పులు వేసుకొని వెళ్తాను, షూ వేసుకొని వెళ్తాను అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళు నమ్ముకున్న చిన్న విశ్వాసాన్ని మనము వీఆర్ కించపరిచిన వాళ్ళు అవుతాం. సో లెటస్ వాట్ ఎవర్ యూ ఈట్ ఆర్ వాట్ ఎవర్ యూ డ్రింక్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ, పౌలు ఏమంటా అంటే నువ్వేం చిన్నా, ఏం తాగినా, ఏం చేసినా ఇతరుల విశ్వాసాన్ని ఆటంకపరచకుండా మీరు చూసుకోండి అంటాడు. సో అందుకే యూదులకి యూదుల్లాగా ఉండాలి, రోము వెళ్ళినప్పుడు రోమియుల్లాగా ఉండాలి, అన్యులకు వెళ్ళి అన్యుల్లాగా ఉండొద్దు. కానీ
అన్యుల మధ్యలో వెళ్ళినప్పుడు మనము అలాగా కలిసిపోవాలన్నది పౌలు యొక్క సిద్ధాంతం. ఆమేన్. ఓకే, ముందుకెళ్దాం. సారీ, దావీదును చూద్దాం. దావీదుకు ఒక సమస్య వచ్చింది. దావీదు ముందు గొలియాతు ఉన్నాడు. ఈ గొలియాతు ఉన్నప్పుడు దావీదులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, దావీదు గొలియాతు వైపు చూడలేదు, కానీ గొలియాతు వైపు చూడలేదు, కానీ దావీదు దేవుడి వైపు చూశాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ గొలియాతు వైపు చూశారు. సౌలు రాజు, ఆయన సైనికులు అందరూ కూడా గొలియాతు వైపు చూశారు. కానీ ఆ గొలియాతును పోరాడే దావీదు మాత్రం గొలియాతు వైపు చూడలేదు, కానీ ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు చూశాడు. హీ లుక్డ్ ఎట్ గాడ్. ఈరోజు అందుకే నీ కన్నులు ఎత్తి నువ్వు దేవుడి వైపు చూడాలి. లెట్ యువర్ ఐస్ బి ఫోకస్డ్ ఆన్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ ఎ టెస్టిమనీ ఫర్ మై ఓన్ లైఫ్. మాకు మా డే 1 నుంచి, నాకు బైబిల్ తెలిసిన రోజు నుంచి అవర్ ఫోకస్ వాజ్ ఆన్ గాడ్. మా దృష్టి దేవుడి మీద ఉండింది. మా దృష్టి ఆయన రాజ్యం మీద ఉండింది. మా దృష్టి ఫోకస్ వాజ్ ఆన్ గాడ్. పేతురుని చూడండి, యేసు ప్రభు మీద దృష్టి ఉంచినంత కాలం ఆయన అసాధారణంగా ఆ యొక్క ఏమంటారు, హీ వాక్డ్ ఆన్ ద వాటర్. కానీ ఆ పేతురు ఎప్పుడైతే నీటి మీద చూశాడో, కిందికి చూశాడో, మునిగిపోవటం సాగాడు. సో యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్, యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ అప్ అన్ టు గాడ్, దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. పేతురులాగా అసాధారణంగా నీటి మీద కూడా నిన్ను నడిపించే విధంగా దేవుడు చేస్తాడు. అందుకే పౌలు అంటాడు, భూ సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి నుంచక పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి నుంచు. శాశ్వతమైన వాటి మీద నువ్వు దృష్టి నుంచాలి, కానీ అశాశ్వతమైన వాటి మీద నువ్వు దృష్టి ఉంచకూడదు. హల్లెలూయా. ఎస్, దావీదు అందుకే రోజు దేవుడి దగ్గర ప్రార్థనలో కనిపెట్ట. కీర్తన 5:3 చూద్దాం. కీర్తన 5:3 ప్రతిరోజు దావీదు దేవుడి వైపు చూసి ఉదయమనే కంఠ స్వరముతో దావీదు దేవుడి వైపు ప్రార్థన యందు దేవుని సన్నిధిలో దావీదు ఉండేవాడని బైబిల్లో చదువుతున్నాం. కీర్తన 5:3 చూద్దామండి ప్లీజ్. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చూడండి, దేవుడి వైపు చూడాలి అంటే, పరలోకం వైపు చూడటం అంటే ఏంటి అంటే, ఉదయం లేచి మనము దావీదు దేవుడి వైపు చూసేవాడంట, పరలోకం వైపు చూసేవాడంట. హీ లుక్డ్ అన్ టు గాడ్. ఎవ్రీ డే యూ లుక్ అన్ టు ద పీపుల్ ఆల్ ద టైమ్. ప్రతిరోజు నీ చుట్టూ ఉన్న మనుషుల వైపు చూస్తావు, ప్రతిరోజు నీ ఉన్న పరిస్థితుల వైపు చూస్తావు. కానీ దావీదు ఎందుకు దేవుని హృదయానుసార అయ్యాడు, ఎందుకు గొలియాత్ని సంహరించగలిగాడు, ఎందుకు అనేక యుద్ధాల్లో విజయం సాధించగలిగంటే, దావీదు సీక్రెట్ ఏంటంటే, యెహోవా ఉదయముననే నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయముననే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. ఇన్ ద మార్నింగ్ ఐ విల్ డైరెక్ట్ ఇట్ టు యూ, ఐ విల్ లుక్ అప్. అది మాట. ఏం చేసేవాడు? ఉదయంలో లేచి ఆయన పరిస్థితుల వైపు చూసేవాడు కాదు, ఆయన సమస్యల వైపు చూసేవాడు కాదు, దావీదుకి దేవుడి వైపు చూసేవాడు. చెప్పండి పక్క వాళ్ళకి, లుక్ అప్ చెప్పండి. లుక్ అప్ లైక్ డేవిడ్, లుక్ అప్ లైక్ అబ్రహాం, లుక్ అప్ లైక్ మోసెస్, లుక్ అప్ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఎస్, దేవుడి వైపు మనము చూద్దాం. దేవుడు కూడా పరలోకం నుంచి గమనిస్తున్నాడంట ఎవరు ఆయన వైపు చూస్తున్నారని. కీర్తన 14:2 చూద్దాం. కీర్తన 14:2 చూద్దాం ప్లీజ్. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా నాకు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. సో దేవుడు కూడా పరలోకం నుంచి చూస్తున్నాడు,
జ్ఞానము కలిగి బుద్ధి కలిగి దేవుణ్ణి వెతికే వారు ఎవరైనా ఉన్నారా అని. అందుకే దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనము కూడా వి షుడ్ లుక్ అప్ టు గాడ్. హల్లెలూయా. ఎందుకంటే మన కుండల నుంచి నీకు సహాయం రాదు, మనుషుల నుంచి సహాయం రాదు. భూమి ఆకాశము సృష్టించిన దేవుడి నుంచే నీకు నాకు సహాయము లభిస్తుంది. ఎస్, రాళ్ళు పడుతుండొచ్చు. స్టీఫాన్ ఉన్నాడు బైబిల్లో, స్టెఫన్ ఉన్నాడు బైబిల్లో. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ మనం చూసినట్లయితే ఈయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు. హీ వాజ్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయనకి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు, ధైర్యంగా స్వార్థను బోధించాడు. ఇక యూదులందరూ కూడా ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నారు, రాళ్ళు వేస్తూ ఉన్నారు ఆయన మీద. ఆ రాళ్ళు కొట్టి చంపుతూ ఉన్నప్పుడు, ఆ భయంకరమైన రక్తము ఆయన నుంచి కారుతున్నప్పుడు, ఆయన మరణ దశలో ఉన్నప్పుడు ఆయన భూమి మీద చూడలేదు, ఆయన మీద పడే రాళ్ళని చూడలేదు, ఆయనని రాళ్లతో కొడుతున్న వారి వైపు చూడలేదు, ఆయనని హేళన చేస్తున్న వారి వైపు చూడలేదు. ఆయన కన్నులెత్తి పరలోకం వైపు చూస్తున్నాడు. ఆయన కన్నులెత్తి పరలోకం వైపు చూసినప్పుడు దేవుని మహిమని ఆయన చూస్తూ ఉన్నాడు. హీ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్ వెన్ హీ లుక్డ్ అప్ టు హెవెన్. వన్ సైడ్ ఒకవైపు రాళ్ళు పడుతూ ఉన్నాయి, ఒకవైపు ఆయన హేళన చేస్తూ ఉన్నారు, ఒకవైపు ఆ రాళ్ళ పడుతున్నప్పుడు ఆ దెబ్బలు దాకి రక్తం గారుతూ ఉంది. అయినా కానీ రాళ్ళు వేసిన మనుషుల వైపు చూడలేదు, రాళ్ళ వైపు చూడలేదు, శరీరం మీద దెబ్బల వైపు చూడలేదు. హీ లుక్డ్ అన్ టు గాడ్ అండ్ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్. 7వ అధ్యాయం 55వ చూద్దాం. ఆకాశము తెరవబడుటయు, ఆకాశము తెరవబట్టయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఆయన కన్నులెత్తి ఆయన పరలోకం వైపు చూసినప్పుడు హీ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్. హీ సా జీసస్ సిట్టింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో పైకి కన్నులెత్తి పైకెత్తే వాళ్ళు దేవుని మహిమని చూస్తారు. హల్లెలూయా. ఎవరైతే కనులెత్తుతారో, ఎవరైతే పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతారో వాళ్ళు దేవుని మహిమని చూస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుడి పార్శ్వమున కూర్చోవడం చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎస్, నీకున్న శ్రమల వైపు చూడకు, నీకు పడుతున్న రాళ్ళ వైపు చూడకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలను వినకు, నీ పట్ల ఈర్ష్య గల వాళ్ళు నిన్ను అవమానించే అవమానాల వైపు చూడకు. యు లుక్ అప్. హల్లెలూయా. మంచి చెట్టుకి ఎప్పుడైనా రాళ్ళు పడతాయి. ఐ రియలీ గ్రూ అప్ ఫ్రమ్ ఆల్ దట్ జెలసీ. ఎంతో ఈర్ష్య, మనం ఎదుగుతూ ఉంటే ఈర్ష్య, మనము ముందుకు సాగుతూ ఉంటే ఈర్ష్య. సో ఇవన్నిటి నుంచి మనము ఆ ఈర్ష్య వైపు, మాటల వైపు మనం పట్టించుకోకూడదు. ఎందుకు సౌలు పతనమయ్యాడో తెలుసా? సౌలు ఏం చేశాడంటే ఆ ఇజ్రాయిల్ యొక్క స్త్రీల మాటలు విన్నాడు. ఆ మాటలు ఏం మాట్లాడాడు స్త్రీలు అంటే, దావీదు ఏమంటారు, సౌలు 1000 మందిని చెప్తే దావీదు 10,000 మందిని చంపాడు. ఆ మాట ఎప్పుడైతే సౌలు విన్నాడో ఆయనలోకి ఈర్ష్య వచ్చింది, ఆయనలోకి పగ వచ్చింది. ఆ రోజు నుంచి ఆయన చిన్నగా ఆయన పతనం ఆరంభమైంది. So we should not give ear to the negative people who talk with jealousy. ఈర్ష్యతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆమేన్. మనమేంటో మనకు తెలిసినప్పుడు మనుషుల మాటల్ని మనం పట్టించుకోకూడదు. సింపుల్. వెన్ యు నో వాట్ యు ఆర్, నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలిసినప్పుడు నువ్వు మనుషుల మాటలకి పట్టించుకోని అవసరం లేదు. నిందలేస్తారు, అవమానంగా మాట్లాడతారు, ఇన్సల్ట్ చేయాలని చూస్తారు. సో మెనీ థింగ్స్ పీపుల్ విల్ డూ. బట్ వెన్ యు నో వాట్ యు ఆర్, నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలిసినప్పుడు, నీ దేవుడెవరో నీకు తెలిసినప్పుడు నువ్వు ఎవరికి భయపడని అవసరం లేదు. ఒకరోజు వస్తుంది, ఎవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళే తప్పు అని తెలుసుకుంటారు. వాళ్ళకు కొంచెం సమయం మనం ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, మనం ముందుకెళ్దాం. ఇంకొక మాటను చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం ప్లీజ్.
ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. మీ తలలు లుక్అప్. మళ్ళీ ఏమంటున్నాడు? లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్. ఇవన్నీ ఈ యొక్క సంగతులని జరుగుతున్నప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. మీ విడుదల సమీపించుచున్నా. నేను అంటే ఏ సంగతులు జరుగుతున్నప్పుడు? నేను సడన్గా యూట్యూబ్లో ఫ్లాష్ ఒకటి వస్తూ ఉంది. జపాన్ నాశనం కాబోతుంది, జపాన్కి పెద్ద భూకంపం రాబోతుంది. అక్కడ మన వాళ్ళు టైటిల్ పెడతారు, యుగాంతముకి రెడీ. ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్ ఓడిపోతుంది, ఇక యుగాంతము రెడీ, దేవుడు రాకడ సమీపంలో ఉంది. ఎస్, మనం అన్ని వార్తలు వింటున్నాం. ఏం వార్తలు వింటున్నాం? యుద్ధాల గురించి వార్తలు వింటున్నాం, భయంకరమైన తెగుళ్ళ గురించి వార్తలు వింటున్నాం, ప్రభు రాకడ గురించిన అన్ని రకమైన సూచనలు మనం ప్రపంచవ్యాప్తంగా జరగడం రోజు వింటున్నాం. అవన్నీ విన్నప్పుడు నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు, కానీ నువ్వు పరలోకం వైపు చూడు అంటున్నాడు. లుక్అప్, రైజ్ యువర్ హెడ్ అండ్ లుక్అప్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పైకి కన్నులెత్తి చూసినప్పుడు మేఘాలలో వచ్చే ఆ దేవుడి కోసం నిరీక్షణ కలిగి ఉండు. ఈ సంగతులను పట్టించుకోవద్దు అని అర్థం. యుద్ధాలు జరుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, అనేక విషయాలు జరుగుతాయి. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డాయి. అవి నెరవేర్పులోకి రావాలంటే అవన్నీ జరుగుతాయి. అవన్నీ చూసుకుంటూ నువ్వు అధైర్యపడని అవసరం లేదు, నువ్వు బాధపడని అవసరం లేదు, నువ్వు భయపడని అవసరం లేదు. కానీ నీ మట్టుకైతే నువ్వు నీ తలలెత్తి ఆ పరలోక వైపు, మరణాత ప్రభు అయిన యేసుక్రీస్తువా రా అని వేచి ఉండాలి. 27వ వచనం చదువుదాం. అక్కడే లూకాసు సువార్త చూసినప్పుడు నువ్వేం చూస్తావంటే మేఘాల మీద వచ్చే ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తావు. ఎస్, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట మీరు చూసేదరు. కిందున్న వాళ్ళేమో యుద్ధాలను చూస్తారు, భూకంపాలను చూస్తారు, సునామీలను చూస్తారు, తెగుళ్ళను చూస్తారు, ఇవన్నీ చూస్తారు. కానీ పరలోక సంబంధులు పై వాటి మీద దృష్టి నుంచే వాళ్ళు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట వాళ్ళు చూసేదరు. సో నీ ఫోకస్ దేని మీద ఉంది? అనేక సూచనల మీద ఉందా? భూలోకం మీద జరిగే సూచనలు ఉన్నాయా? ఇవన్నీ ఇట్స్ ఓన్లీ ద బర్త్ పెయిన్స్, పురిటి నొప్పులే ఇవన్నీ. ఇంకా అసలైన విషయాలు జరగాల్సి ఉంది. యూ విల్ సీ నేషన్స్ గెటింగ్ డిస్ట్రాయిడ్. హల్లెలూయా. ఇదంతా పురిటి నొప్పిలో భాగమే, అంతే. కానీ అవన్నీ విన్నప్పుడు, అవన్నీ చూసినప్పుడు నువ్వు ధైర్యం కోల్పోవద్దు. నువ్వు పైకి చూడు. నీవు దేవుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ రానయ్యున్నాడు అన్న సంగతి నువ్వు తెలుసుకుంటావు. ఆమేన్. ఇంకొక మాటని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చూద్దాం ప్లీజ్. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకి వచ్చి ఉన్నాయని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. సో కోత, యేసుప్రభు అంటున్నాడు, మీరు కన్నులెత్తి చూడండి అయ్యా, కోత కాలం ఇది. ఏమంటున్నాడు? ఏంటంటే ఇది ఇట్స్ అ టైమ్ ఆఫ్ హార్వెస్ట్. మరి కోత కాలము అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే బైబిల్లో కోత అంటే అనేక మంది సువార్త వినడానికి సిద్ధముగా ఉన్నారు. కోత కాలము సమీపించినది. ద హార్వెస్ట్ ఈజ్ రెడీ. ఐ సే టు యూ, ఇంగ్లీష్లో చక్కగా ఉందని చూడండి, there are still 4 more months, then comes the harvest. Behold, I say to you, lift up your eyes and look at the fields. I am again repeating, lift up your eyes and look at your fields, for they are already ripe
ఫర్ ద హార్వెస్ట్. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలు ఎలా అన్నాడు, కోత ఎక్కువగా ఉంది, ఆ కోత కోసేవాని పనివారిని నువ్వు పంపించయ్యా అని మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఇప్పుడు చెప్పండి, కోత అంటే ఏంటి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలు చూద్దాం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కోత అంటే ఎవరు? నశించిపోయే ఆత్మలు అని అర్థం. కోత విస్తారముగా ఉంది కానీ, ఇంకా కోత అంటే అర్థం ఏంటంటే సువార్త తెలియని వారని అర్థం. కోత అంటే అర్థం ఏంటంటే రక్షణలో లేనివారు అని అర్థం. కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. సో ఈ చివరి దినాల్లో కోత విస్తారముగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ పంటని కొయ్యిసే వారిగా ఉండాలి. రైతు పంట ఎప్పుడైతే కోత రెడీగా ఉంటుందో, రైతు వెంటనే అనేక సంవత్సరాలు అనేక నెలలు కష్టపడతారు కాబట్టి ఆ పంటని కోసి ఆ ధాన్యాన్ని గిడ్డంగుల్లో వేసుకుంటాడు. ఈరోజు కోత విస్తారముగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. మరి పనివారు ఎవరు అంటే అది మీరు నేనే. ఒకటి చెప్తున్నాను, మనకు సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం అంటే ఎవరైనా ఇంటికి వెళ్తాం అనుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళాం, అవునా? అట్లీస్ట్ ఒక స్వీట్ అన్న తీసుకెళ్తాం, అట్లీస్ట్ ఒక పండ్లన్న తీసుకొని పోతాం. సో అది ఒక మన కల్చర్. చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. సరే, మనందరము పరలోక పట్టణమైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నిలబడబోతున్నాం. సో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉట్టి చేతులతో వెళ్ళకూడదన్నది నా విన్నపం. నెవర్ గో ఎంప్టీ హ్యాండెడ్. ఉట్టి చేతులతో పోవద్దు ప్లీజ్. మరి యేసయ్యకి మీరు హైదరాబాద్ బిర్యానీ తీసుకుపోని అవసరం లేదు. యేసయ్య కోసం ఏమంటారు, మీకు మీ పిండి వంటలు తీసుకుపోని అవసరం లేదు. యేసయ్యకి ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే నశించిపోయే ఆత్మలే ఆయనకు ఒక మంచి గిఫ్ట్. సో ఇక్కడున్న వారు ఎవ్వరు కూడా రేపు కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. ఆ పనివారు మీరు నేనై ఉన్నాం. సో కన్నులెత్తి చూడండి, కోత విస్తారంగా ఉంది. లుక్ అప్, సీ ద హార్వెస్ట్ ఈజ్ రైప్. అండ్ ఆ కోత కాలంలో 2 విషయాలు చేయాలి. ఆ నశించిపోతున్న ఆత్మల కోసం మోకరించి ప్రార్థన చేయగలగాలి. అండ్ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన సువార్తని చెప్పేవారిగా ఉండాలి. ఆ ఆత్మలను తీసుకొని దేవుడికి ఒక గిఫ్ట్గా మనం ఇవ్వాలి. హల్లెలూయా. కానీ చాలామంది దేవుని సేవకులు ఏం చెప్తారంటే, సువార్త మీ పని కాదు, మా పని. మీ పని ఏంటంటే మీ దశంభాగాలు ఇవ్వండి, మీ కానుకలు ఇవ్వండి, మీకు అన్నీ మీ బంగారం ఇవ్వండి. హల్లెలూయా. ఎస్, మనీ డజంట్ బ్రింగ్ సోల్స్, ఇట్స్ అ ప్రేయర్ దట్ బ్రింగ్ సోల్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మన ప్రార్థన అనేక మందిని చూస్తున్నాను. నేను కిషోర్ గారి ఇంటికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారిని అడుగుతా ఉన్నా, అమ్మ మీరు ఎలా టర్న్ అయ్యారు అని అడిగాను. ఆమె ఒకే వ్యక్తి దేవుడి వైపు టర్న్ అయింది ఫస్ట్. ఎవరో చెప్పారు, ప్రార్థన చేస్తే మీ ఇంట్లో మంచిగా అవుతుందని చెప్తే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఆమె ఒక్క ఆమె మొదలుపెట్టింది. ఆమె ఆమె విశ్వాసపు అడుగులు వేసింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ 2 కొడుకులు, వాళ్ళ కుమార్తె, వాళ్ళ మనవళ్ళు, మనవరాలు అందరూ కూడా దేవుడి వైపు ఈరోజు ఆత్మీయంగా దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నారు. 1 పర్సన్ టేక్స్ ఎ రిస్క్ కాదు, ఒక వ్యక్తి విశ్వాసపు అడుగులు వేస్తుంది. ఆ విశ్వాసపు అడుగులు వేసిన ప్రతిఫలం ఏంటంటే అదే హల్లెలూయా. ఆమేన్. సో యూ టేక్ ద స్టెప్ ఆఫ్ ఫెయిత్ అండ్ సో మెనీ జనరేషన్స్ విల్ ఫాలో. అనేక తరములు, ఆమె ఆ రోజు వేసిన విశ్వాసపు అడుగు మామూలు అడుగు కాదు, కొన్ని తరములకి ఆమె ఒక పునాది వేసింది. ఫర్ జనరేషన్ షీ లేడ్ ఎ గుడ్ ఫౌండేషన్. హల్లెలూయా. ఎస్, మనం తీసుకున్న స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఆమె ఇంకో మాట అన్నది నిన్న మాట్లాడుతూ, చాలా శ్రమలు వచ్చాయి బ్రదర్, కానీ నా విశ్వాసాన్ని నేను వదిలిపెట్టలేదు. చాలా కష్టాలు వచ్చినాయి, కానీ నేను మాత్రం
నా ఫెయిత్ని వదిలిపెట్టలేదు, దేవుని క్లింగ్ అయి ఉన్నాను, దేవుని పట్టుకొని ఉన్నాను. ఈరోజు నా ఫ్యామిలీ, నా పిల్లలు అందరూ దీవించబడ్డారు. హల్లెలూయా. సో నీ విశ్వాసపు అడుగులు కొన్ని తరములని వాళ్ళని దేవుడి వైపు స్థిరపరుస్తాయనే మాటను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందుకే నెవర్ లీవ్ యువర్ ఫెయిత్. చివరిగా ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు మనం జారిపోతాం, ఎప్పుడైతే మనం భూమి మీద చూస్తామో, కిందికి చూస్తామో, అప్పుడే మనం పడిపోతాం. ఎప్పుడైతే నీ దృష్టి పరలోకం వైపు ఉంటుందో అప్పటి వరకు నీవు దేవుని యొక్క మహిమని చూస్తావు. కీర్తన 73కి వెళ్దాం ఫాస్ట్గా. సామ్ 73కి వెళ్దాం. కీర్తన 73కి వెళ్దాం. ఈ 73లో మొట్టమొదటి వచనం కీర్తనకాడు ఏమన్నాడో చూద్దాం. మొదటి వచనం 73 మొదటి వచనాన్ని చూద్దాం ప్లీజ్. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చూడండి, ఈయన పరలోకం వైపు చూస్తున్నాడు. ఇప్పుడు కీర్తనకాడు జాగ్రత్తగా చూడండి. ఆయన పరలోకం వైపు చూస్తున్నప్పుడు ఆయన మాట ఏంటి? ఏమంటున్నాడు? నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయము ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడైనాడు. ఆయన పైకి చూసినప్పుడు ఆయనకు దేవుడు ఎలా కనపడుతున్నాడు చెప్పండి? హలో, నా వైపు చూడండి. పైకి చూసినప్పుడు దేవుడు ఎలా కనపడుతుంది? కీర్తనకాడికి నిశ్చయముగా దేవుడు దయాళుడు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ దృష్టిని కిందకి తీసి పక్కకు చూస్తున్నాడు, పక్కింటి వారు చూస్తున్నాడు. రేఖస్టర్ ఇంటి పక్కన ఎవరున్నారు, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఎవరున్నారని చూస్తున్నారు. చూసినప్పుడు ఆయన దృష్టి మారిపోయింది. అమ్మా, ఈ పక్కింటి వాళ్ళు మాకంటే వర్ధిల్లుతున్నారు బాగా, నేనేమో ప్రార్థన చేస్తున్నాను కానీ నేను వర్ధిల్లట్లేదు, కానీ ఈ పక్కింటి వాళ్ళు మాత్రం అన్యులే కానీ బాగా వర్ధిల్లుతున్నారు. సో దేవుడిని దృష్టి తీశాడు. దేవుడి నుంచి దృష్టి ఉన్నప్పుడల్లా ఏమన్నాడంటే దేవుడు దయాళుడు అన్నాడు, దేవుడు గొప్పవాడు అన్నాడు. ఆయన దృష్టిని పక్కకు పెట్టినప్పుడు ఆయన అన్న మాట ఏంటో చూద్దాం. 2-3 వచనాలు చూద్దాం అమ్మా. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. 3వ వచనం భక్తిహీనుల క్షేమము. ఈయనేమంటాడు? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుని. For I was envious of a boastful when I saw the prosperity of the wicked. సో ఆయన ఏం చేస్తున్నాడంటే పక్కన అన్యులు బాగా దీవించబడటం చూస్తున్నాడు. చూసి ఆయనలో ఒక మత్సరం వచ్చింది. ఇక చిన్నగా విశ్వాసంలో ఇక పైకి చూడటం మానేశాడు, పక్కకే చూస్తున్నాడు. వాక్యాన్ని చూద్దాం. అక్కడ 10వ వచనం చూద్దాం. 10వ వచనం. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. 11వ వచనం. దేవుడు ఎట్లు చేసుకొనును ఎట్లు తెలుసుకొనును మహోన్నతునికి తెలివి ఉన్నదా. ఏమంటాడు ఇప్పుడు? ఫస్ట్ వర్స్లో ఏమన్నాడు? దేవుడు ఎంత దయాళుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మహోన్నతునికి తెలివి కాదమ్మా, మహోన్నతునికి తెలివి ఉన్నదా, దేవుడికి తెలివి ఉన్నదా అంటున్నాడు. ఫస్ట్ వర్స్లోనేమో పైకి చూసినప్పుడేమో దేవుడు మహోన్నతుడు అన్నాడు, దేవుడు గొప్పవాడు అన్నాడు. కిందికి చూసినప్పుడేమో ఏమంటున్నాడు? దేవుడికి తెలివి ఉందా ఏమన్నా? చూడండి మనిషి ఎలా మారుతాడు. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. చూడండి ఏమన్నాడు? బిహోల్డ్ దీస్ ఆర్ అన్గాడ్లీ హూ ఆర్ ఆల్వేస్ ఎట్ ఈజ్ అండ్ దే విల్ ఇంక్రీజ్ ఇన్ రిచెస్. చూడండి, భక్తిహీనులు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ధనము పెరుగుతూ ఉంది అంటున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడంతా చుట్టూ చూస్తున్నాడు. పైనుంచి చూడటం మానేశాడు. పైనుంచి చూసడం మానేశాడు కాబట్టి దేవుడికి తెలివి ఉందా అంటున్నాడు. కొద్ది టైం గడిచింది. బహుశా మన సంఘానికి వచ్చి వాక్యం విన్నాడేమో. వాక్యం విని మళ్ళీ దేవుడి వైపు చూడటం మొదలుపెట్టాడు. వాక్యాన్ని చూద్దాం. 73వ కీర్తన 73:17 వచనం చూద్దాం. మళ్ళీ వాక్యం విన్న తర్వాత, దేవుని ఆరాధించిన తర్వాత ఆయన దృష్టి మారింది. మళ్ళీ పరలోకం వైపు చూడటం మొదలుపెట్టాడు. 17వ వచనం. 17 17.
నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి నేను దేవుని పరిశుద్ధ స్థలములోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళేంత వరకు ఈ దుష్టులు, ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క అన్యులు, వాళ్ళ స్థితి ఏమవుతుందో అప్పుడే నేను గ్రహించాను అంటున్నాడు. అంటే అప్పుడు పైకి చూసినప్పుడు మళ్ళీ లోకల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆయన తెలుసుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత వచ్చిన చూడండి. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. హల్లెలూయా. చిన్నగా సంఘానికి వచ్చాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అవును ప్రభువా, నేనే ధన్యుని ప్రభువా. ఆ అన్యులు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడు పడిపోతారో తెలియదు, వాళ్ళ మీదకి ఎప్పుడు నాశనం వస్తుందో తెలియదు, నేనే ధన్యుని ప్రభువా అంటున్నాడు. చివరికి మాట అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నా కన్నులు నీ వైపు ఎత్తుతానయ్యా, నా చుట్టూ వారి వైపు చూడనయ్యా. ఇక్కడున్న వారందరికీ కూడా అదే మెసేజ్ చెప్తున్నాను. మీ కన్నులు ఎత్తి దేవుడి వైపే చూడండి, మీ చుట్టూ ఉన్న వారి వైపు చూడకండి. వాళ్ళు ధనములో ఇంక్రీజ్ కావచ్చు, వాళ్ళు దేంట్లన్నా ఇంక్రీజ్ కావచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు పడిపోతారో తెలియదు, ఎప్పుడు నాశనం అవుతారో తెలియదు, ఎప్పుడు వాళ్ళ పతనం ఉంటుందో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే కీర్తన కాడ అన్ని రియలైజేషన్లోకి వచ్చి ఓ మాట అంటాడు, ఆకాశమందు. చదువుదాం ఆ మాటని. 25వ వచనం, 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏదియు నాకక్కరలేదు. ఏమంటున్నాడు? అంతకుముందు ఏమన్నాడు? దేవునికి తెలివి ఉందా అన్నాడు. ఎప్పుడు అన్నాడు? చుట్టూ చూసినప్పుడు. హల్లెలూయా. ఎస్, వాళ్ళందరూ ప్రభువా, వాళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి మాత్రం అన్నీ బాగున్నాయి. ప్రభువా, నాకు మాత్రం నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది. కానీ నేను చెప్పాను నిన్నటి రోజు, ఆయన సమయంలో నీ జీవితంలో అన్నీ సుందరంగా చేస్తాడు. ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. నేను చెప్పాను మొన్న నా బర్త్డే రోజు, 2001, 2, 3, 4, 5 అలా చెప్పుకుంటూ 10 సంవత్సరాల వరకు నా భవిష్యత్తు ఏంటో నాకు కనబడలేదు. భయంకరమైన అనారోగ్యం. అండ్ ఒకటి తర్వాత ఒకటి ఎవరిచ్చినా, ఒక అతను వచ్చాడు, సింపుల్గా చెప్తున్నాను, ఒక అతను వచ్చాడు ఈ గ్రౌండ్లో, ఫ్రెండ్ అని నేను ఫ్రెండ్స్ అన్నాడు. నేను తక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను. సో మంచిగా వచ్చాడు, క్రైస్తవుడే, మనం ఫ్రెండ్స్ అన్నాడు. సరే ఫ్రెండ్స్ అంటే వచ్చాడు. రోజు గ్రౌండ్లో కూర్చుంటే చైర్ తెప్పించేవాడిని, కూర్చునేవాడు. నాకు ఒక మంచి థమ్స్అప్ తెప్పించేవాడు. ఇద్దరం కలిసి థమ్స్అప్ తాగుతూ మాట్లాడుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బిజినెస్ అన్నాడు. అయ్యా నేను బిజినెస్ వైపు వెళ్ళను అన్నాను. లేదు నీకు 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి అన్నాడు. హల్లెలూయా. నా దగ్గర డబ్బులు లేవాయా అన్నాను. ఏం కాదు బ్రదర్, మీకు మినిస్ట్రీకి వాడుకోవచ్చు అన్నాడు. అబ్బో ఇదేదో బాగుంది అనుకున్నా. నా దగ్గర డబ్బులు లేకపోయినా 20 లక్షలు అప్పు తెచ్చి ఆయన చేతికి పెట్టాను. ఆయన ఆ 20 లక్షలు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాడు. ఫస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు ఫోన్ ఎత్తాడు, బాగానే మాట్లాడేవాడు. 3 నెలల తర్వాత ఫోన్ ఎత్తలేదు. దాని తర్వాత నేను అడగడానికి ఏం ఆధారం లేదు, నా దగ్గర కాగితం కూడా రాసుకోలేదు. నేను మీలాంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా ఈయన నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు 20 లక్షలు, కొంచెం ఆయనకి మీరు వచ్చి కొంచెము సెటిల్ చేస్తే బాగుంటుందంటే, నీ దగ్గర ఏముంది అన్నారు. నా దగ్గర ఏం లేదన్నాను. వాళ్ళందరూ నన్ను చూసి ఏమన్నారంటే, మంచి చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు, కనీసం కాగితం రాపించుకోవాలని కూడా తెలియదా నీకు అంటే, ఫేత్ అయ్యా అన్నాను. హల్లెలూయా. సో అలాంటి వాళ్ళు అందరూ మనకి తగులుతారు. ఆమేన్. ఇలాంటి వాళ్ళే తలిగారు నాకు ఆ 10 సంవత్సరాల టైంలో. ఒకటి చేయబోతే ఒకటి జరిగేది. బట్ ఇన్ ఆల్ దట్ ఐ క్లింగ్డ్ అన్ టు గాడ్. వదిలేశాను అందరినీ. ఐ ప్రేడ్ ఫర్ హిమ్. ఆయన కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా డబ్బులు నాకు సురక్షితంగా ఇంటికి తీసుకొని ఇచ్చాడు. ఆమేన్. సో దేవుడు విశ్వాసం అంటే ఏంటో నేర్పించాడు, మనుషులంటే ఏంటో నేర్పించాడు. సో ఇవన్నీ నేర్పించిన దేవుడు దాని తర్వాత స్థిరపరచుకుంటూ వచ్చాడు. సో దేర్ విల్ బి ఎ టైమ్
వెర్ గాడ్ స్టార్ట్స్ బ్లెస్సింగ్, ఆ టైం వరకు మన కన్నులెత్తి దేవుడి వైపు చూసేవారిగానే ఉండాలి. ఒకవేళ నీ కన్నులు దించుతావా, చుట్టూ చూస్తావా, కీర్తనకారులాగానే ఏం లాభం దేవుణ్ణి నమ్ముకొని, ఏం లాభం ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి, వాళ్ళే దీవించబడుతున్నారు, నాకేం ఆశీర్వాదం లేదు అని వెనుకకి పడిపోయే వారిగా ఉంటారు. కానీ కీర్తనకారుడు మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు, అయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీ ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. చెప్దాం ఆ మాటని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీ ఉండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు, నా దృష్టిని పరలోక సంబంధమైన వాటి మీద ఉంచుతాను. పక్కవారు చెప్పండి, ఐ విల్ లుక్ అప్. చెప్పండి, ఐ విల్ లుక్ అప్, ఐ విల్ లుక్ అన్ టు గాడ్. ఆమెన్, ఆమెన్. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యూ, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ, వి గివ్ యూ ఆల్ ద హానర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఆరోగ్యం బ్రదర్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ లార్డ్స్ టేబుల్లో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. Oh, we worship you, Lord. We give you all the glory. We give you all the glory, Lord. We give you all the glory. Oh, thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నీ చిత్తములో ఎల్లప్పుడూ జీవించము, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. నీ చిత్తములో నన్ను నడిపించావు, ముగింపులో నన్ను జీవాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, లోకములో నీవు గక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గక వేరే ఆశే లేదయ్యా. నీతోనే ఎల్లప్పుడూ జీవింతును, నీతోనే ఎల్లప్పుడు జీవింతును, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గక వేరే ఆశే లేదయ్యా.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నా హృదయపు బలము నీవే నయ్యా. నా హృదయపు బలము నీవే నయ్యా. నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. మంచివాడా మహోన్నతుడా చూచువాడా కాచువాడా మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప